నమస్తే అండి, నేను రజా. ఈ నెల 23 నుంచి వాతావరణంలో మార్పులు రాబోతున్నాయంట. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. తుఫాను ప్రభావం ఉండే అవకాశం అయితే ఉంది. మరి ముఖ్యంగా ఈ వీడియో రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఆంధ్ర రాష్ట్రానికి తుఫాను ముప్పు ఉంది. ఈ నెల 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోంది. వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడబోతుంది ఇది అల్పపీడనం. 27వ తేదీ నాటికి తుఫానుగా బలపడి 28వ తేదీన చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం అయితే ఉంది. కాబట్టి 23 స్టార్ట్ కాబోతుంది. 27 నుంచి 28వ తేదీలోపు చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 27, 28, 29 తేదీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 27, 28 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో ఈ మేరకు తగిన చర్యలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో చలి తీవ్రత కూడా పెరుగుతుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అలాగే ఉదయం 10 గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగమంచు కూడా కమ్ముకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ అనమాట నవంబర్లో వర్షాలంటే. కాబట్టి ఈ నెల 23న స్టార్ట్ కాబోతోంది బంగాళాఖాతంలో అల్పపీడనం. ఇది 27కి తుఫాన్గా మారి 28న తీరం దాటుతుందంట. కాబట్టి 27, 28, 29 ప్రాంతాల్లో రోజుల్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులు ఎవరు కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి, రోడ్ల మీదకి వెళ్ళకండి. అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉందట.